ఆఫ్ ఏపీ పార్టీలకు పెరిగిన బీపీ. ఏపీలో బ్రహ్మాండమైన ఓటింగ్ జరిగింది. పల్లె పట్టణం తేడా లేకుండా ఈసారి జనాలు విరగబడి ఓటేశారు. అయితే పల్లె ఓటర్లలో ఒక రకమైన లక్ష్యం ఉందని, పట్టణ ఓటర్లలో మరొక రకమైన లక్ష్యం ఉందని ప్రచారం సాగుతుంది. ఇద్దరి భవిష్యత్తుకి సంబంధించిన బెంగగానే చూస్తున్నారు. ఈ ప్రభుత్వం పోతేనే భవిష్యత్ అని ఒక సెక్షన్, అలాగే ప్రభుత్వం ఉంటేనే ఫ్యూచర్ అని మరో సెక్షన్ బలంగా బటన్ నొక్కే నేపథ్యంలో స్థూలంగా అంతే చూస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఇంకా చాలా రకాలైన కుల సమీకరణ కూడా ఉన్నాయని చెప్పాలి. ఏది ఎలా చూసుకున్నా ఏపీ ఓటర్ ఓటెత్తాడు, అది కూడా జోరుగానే. దాంతో ఈ పెరిగిన ఓటింగ్ తమకు లాభమా లేక నష్టమా అనేది అధికారిక వైసీపీతో పాటు విపక్ష టీడీపీ కూటమి కూడా చర్చపరంగా సాగుతుంది. మరోవైపు చూస్తే ఏపీలో అధికార పక్షానికి వ్యతిరేకత అయితే పూర్తి స్థాయిలో లేదు. అలాగే కొన్ని విషయాలలో అనుకూలత కూడా ఉంది. అదేవిధంగా విపక్ష కూటమి అనుకూలత కొన్ని అంశాలను ఉంది. ఇలా ఒక సంక్లిష్టమైన వాతావరణంలో జరిగిన ఎన్నికలు 2024 ఏపీ అసెంబ్లీ పోలింగ్ను చూసి తీరాలని అంటున్నారు. ఏపీలో రెండు ప్రభుత్వాలను జనాలు చూసి ఇస్తున్న అచ్చమైన స్వచ్ఛమైన తీర్పుగా కూడా దీనిని భావించాలి అని అనుకుంటున్నారు. 5 ఏళ్లు జగన్ పాలన, అలాగే విభజన, ఏపీలో 5 ఏళ్లు చంద్రబాబు పాలన చూశారు. ఈ రోజున వారి మేనిఫెస్టో కంటే కూడా వారి పాలనలో వారు ఇచ్చే ప్రాధాన్యతలో వారికి వేటి మీద ఫోకస్ ఉంది, వేటి మీద లేదు అన్న అంశాలు ఈ 10 ఏళ్లలో జనాలకు క్షుణ్ణంగా తెలుసుకున్నారు. ఇక తమకు ప్రభుత్వం నుంచి ఏం కావాలో బాగా తెలుసు. అలాగే ఎవరు అధికారంలో ఉంటే ఏపీ ప్రగతి గతన సాగుతుంది అన్నది కూడా తెలుసు. ఇలా అన్ని రకాలుగా విశ్లేషించుకొని మరీ ఓటేయనట్లుగా ఈ భారీ పోలింగ్ను చూడాలి. అటు వైసీపీ, ఇటు టీడీపీ అంటూ జగన్, ఇటు చంద్రబాబు ఇద్దరు కూడా జనాలకు తెలిసిన వారు. వారి రాజకీయ జీవితం కూడా తెరిచిన పుస్తకం. వారి పాలన కూడా చూసి ఉన్నారు. అలా తీసుకుంటే కనుక జనాలకు జవాబు చెప్పడం చాలా సులువు, అలాగే తమదైన తీర్పు ఇవ్వడం కూడా సులువు. అదే సమయంలో ఈ ఇద్దరు విషయంలో ఖచ్చితమైన అభిప్రాయాలను రావడం కూడా కొంత ఇబ్బందే. ఇలా అనేక శేషభీషాలకు అవకాశం ఉన్న ఏ ఎన్నికలో ఓటర్లు మాత్రం సామాజిక పరంగా, ప్రాంతీయ పరంగా, అలాగే అర్బన్ రూరల్ అన్న చీలిపోయారు అని స్పష్టంగా అర్థమవుతుంది. దాంతో ఈసారి జరిగిన భారీ పోలింగ్ ఎవరికి అనుకూలంగా, ఎవరికి ప్రత్యానుకూలంగా ఉంటుందని ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి. ఎవరెన్ని విశ్లేషించినా ఓటర్లు మాత్రం గుబానంగా ఉన్నాడు. తన బటన్ తాను నొక్కేసి వెళ్ళిపోయాడు. ఆ ఓటు మాదే అని అంటున్నారు పార్టీలు అనుకోవచ్చు. కానీ ఎవరికి నిజంగా పడింది అన్నది మాత్రం జూన్ 4న తెలుస్తుంది. అంతవరకు పార్టీలకు హై బీపీ తప్పదు అని అంటున్నారు.